నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. తెలంగాణలో బీసీ బంద్ కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ల కోసం పిలుపునిచ్చిన బీసీ బంద్ ఇవాళ ఉదయం 4 గంటల నుంచే మొదలైంది. త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులు బీసీ సంఘాల నేతలు అడ్డుకుంటున్నారు. తమ బంద్ను ప్రజలు సహకరించాలని కూడా బీసీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ షాపులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలు మినహాయించి ఏ సేవలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉండకపోయే అవకాశం కనిపిస్తుంది. అటు బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. రైట్. బీసీ జేఏసీ బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బంద్లోని పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బంద్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటున్నారు. ఉదయం 9 గంటలకు అంబర్పేట్ బంద్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ విహెచ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ రేధి ఫైల్ బస్టాండ్ వద్ద బంద్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ శ్రీ గణేష్ పాల్గొన్నారు. అలాగే ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద బంద్లో మంత్రి వాకటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి ఇటువైపు బీసీ సంఘాలు, ఇటువైపు వామపక్షాలతో పాటు ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బీజేపీని విమర్శించడం, బీజేపీ కాంగ్రెస్ పార్టీ విధానం సరిగ్గా లేదని చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ మాటిచ్చినటువంటి నేపథ్యంలో సరైన పద్ధతిలో వెళ్ళలేదన్నటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా బంద్ ఇప్పుడు ఎలా కొనసాగుతుంది? బంద్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఇక బీసీ బంద్ కు సంబంధించిన తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. ఉదయం 9 గంటల నుంచి అంటే బస్సులన్నీ కూడా డిపోలకి ఇక్కడ డిపోకి సంబంధించి కూడా ఆర్టీసీ కార్మికులంతా కూడా బంద్ కు మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడ డిపోలకి అక్కడ ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఇక్కడ ఏదైతే దిల్సుఖ్ నగర్ సంబంధించి కూడా బస్ డిపోలకు సంబంధించిన అక్కడ డిపోలకి పరిమితమయ్యాయి. ఇక మొత్తంగా ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. ఒక్కొక్క చోటకి సంబంధించి కూడా చెదురుమెదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాసేపటి క్రితమే ఇక్కడ ఏదైతే నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వద్ద ఇక పెట్రోల్ బంపు ఓపెన్ ఉండడంతో కూడా బీసీ సంఘాల నేతలంతా కూడా పెట్రోల్ బంక్ కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. ఇక ఉదయం నుంచి అంటే ఉదయం 9 గంటలకు సంబంధించి కూడా అంబర్పేటలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ బంద్లో పాల్గొన్నారు. ఇక్కడ బైక్ ర్యాలీకి సంబంధించి కావచ్చు, అక్కడి నుంచి అలాగే ఫీవర్ ఆసుపత్రి నుంచి కూడా ఎంజీబీఎస్ కాసేపటి క్రితమే ట్యాంక్ బండ్కి సంబంధించిన అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా నిరసన ప్రదర్శన చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 హైకోర్టు స్టే విధించింది. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా హైకోర్టులో ఈ అంశాన్ని తేల్చుకోవాలని కూడా సూచించిన నేపథ్యంలో బీసీ సంఘం నేతలంతా కూడా 42% రిజర్వేషన్ కి సంబంధించి కూడా కల్పించే విధంగా కూడా ఈ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బిల్లు తీసుకొచ్చిందో ఆ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రపతి వద్దకు పంపడం జరిగింది. రాష్ట్రపతి వద్ద కూడా బిల్లు పెండింగ్ లో ఉన్నది. ఇక జీవో 9 కి సంబంధించి కూడా ఇప్పుడు హైకోర్టులో చిక్కెదురైంది. ఇక సుప్రీంకోర్టులో చిక్కెదురైన పరిస్థితి కావచ్చు. ఈ అంశానికి సంబంధించి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కూడా ఈ రోజు బంద్ పిలుపునిచ్చారు. దీనికి అన్ని పార్టీలు ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కావచ్చు, అలాగే జాగృతికి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీలు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అన్ని బీసీ సంఘాల నేతలు కూడా మద్దతు తెలిపాయి. దాంతో పాటుగా ఎస్సీ ఎస్టీ నుంచి కూడా సంఘ నేతలు కూడా ఈ బంద్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. ఉదయం నుంచి కూడా స్వచ్ఛందంగా షాపులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఈ బీజేపీకి సంబంధించి అంటే కేంద్రం వద్ద పెండింగ్ లో రిజర్వేషన్ బిల్లు ఉంది. ఆ బిల్లుకు సంబంధించి కూడా పెండింగ్ పెట్టిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో ప్రజలకు ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ బంద్ కు సంబంధించి కూడా మద్దతు తెలిపింది. అధికారంలో ఉన్నా కూడా మద్దతు ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా అక్కడ మంత్రులకు సంబంధించి ఇక్కడ కొండా సురేఖ కావచ్చు, ఇక జేబీఎస్ వద్ద
బంద్లో పాల్గొన్నారు. ఇక్కడ వాకిటి సిఆర్కి సంబంధించి కూడా ఎంజీబీఎస్ వద్ద కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. ఇక సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మొండి వైఖరి వ్యవహరిస్తున్న పైన కూడా మంత్రులు కావచ్చు, ఇక్కడ పిసిసి చీఫ్ కూడా బంద్లో ప్రసంగిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. 40రైట్ హరీష్, కంటిన్యూ చేయండి. అప్డేట్స్ ఏంటి? బంద్కు సంబంధించి బంద్ ఎలా కొనసాగుతుంది? ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించి కూడా బంద్కు మద్దతు తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించి కూడా మొండి వైఖరి వ్యవహరిస్తుంది, దొంగ వైఖరి వ్యవహరిస్తా ఉన్నది. ఎందుకంటే కేంద్రంలో పెండింగ్ ఉంది బిల్లుకు సంబంధించి ఆమోదించాల్సిందే కేంద్ర పార్టీ కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కూడా కేంద్ర మంత్రులు సంబంధించి కూడా రైట్, బంద్ కొనసాగుతుంది. ఇక స్థానిక సంస్థ